కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అర్తిదారుల సంఘ భవనంలో సంఘ సభ్యులందరూ సమావేశమై నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా పాకాల రవీందర్ రెడ్డి, అధ్యక్షునిగా ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా మర్రి రామరెడ్డి, ఉపాధ్యక్షులుగా గుత్తి కుమార్, కోశాధికారిగా రావికంటి సత్యనారాయణ, ముఖ్య సలహాదారునిగా కందాల తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి అర్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తున్నానని, అదేవిధంగా ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటానని అన్నారు. తనపై నమ్మకంతో 4వసారి అధ్యక్షునిగా అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, వల్లాల బాపుశెట్టి, మామిడాల మనోహర్, పోల్సాని సంపత్రావు, జనార్దన్ రెడ్డి, రాకం రమేష్, కడారి రవి, ఎగిత అశోక్ తదితరులు పాల్గొన్నారు. Yes, which one? My piece. జమ్మికుంట అర్తిదారుల సంఘం భవన్లో ఇలా జరిగిన మా అర్ధాల సమావేశంలో నా ఇదివరకున్న పదవి నిన్నటితోని అయిపోయింది కాబట్టి మళ్ళీ అలా దాని గురించి అందరం కూర్చోవడం జరిగింది. టోటల్ అర్తిదారులు నా మీద ప్రేమ ఉంచి, నా మీద నమ్మకం ఉంచి, ప్రతి విషయంలో నేను వాళ్ళకు అండదండగా ఉంటా. నాకు ఈ మళ్ళా సారి నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ, మా అధికారులందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తాను. నేను వాళ్ళకు ఎప్పుడు ఇంత నమ్మకంతో పొడగొట్టుకుంటా వాళ్ళ నోట్ల నాలుక లెక్క మెదులుతానని. అదేవిధంగా నన్ను ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నుకున్నారు, ఓసారి వైస్ ప్రెసిడెంట్గా 4 సార్లు ఎన్నుకున్న విషయాలు వస్తా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పుడు ప్రత్యేకంగా వస్తా ధన్యవాదాలు తెలుపుతూ, దానికి మా మార్కెట్ ప్రతి విషయంలో వస్తా వాళ్ళందరినీ కలుపుకొని నోట్ల నాలుకలే ఉండి అందరూకి నేను కృతజ్ఞతలు తెలుపుతాను. జమ్మికుంట అర్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రాజేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కుమార్ గారిని ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సత్యంను రావికంటి సత్యనారాయణను కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పాకాల రవీందర్ రెడ్డి గారిని గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య సలహాదారుగా కందాల తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇటు ఎన్నికకు సహకరించినటువంటి మా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అర్తిదారులందరూ కలిసి మా సంఘ భవనంలో కూర్చొని పదవీకాలం ముగిన వల్ల మళ్ళీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులోనూ నన్ను గాను 2వసారి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతతో ఉంటానని తెలుపుతున్నాను. వారందరికన్నా చిన్న వయసు అన్నప్పటికీ నాకు ఇంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చినందుకు వారికి పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.